రోజు మన ప్రసంగం అంశం యేసయ్య ఈ ప్రశ్నకు మీరే జవాబు ఇవ్వాలి. మత్తయి సువార్త 19:3 పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, The Gospel of Matthew 19th chapter 3rd verse. Some Pharisees came to him to test him. They asked, is it lawful for a man to divorce his wife for any and every reason? యేసు ప్రభు వారి దగ్గరికి అనేక సందర్భాల్లో అనేక మంది వచ్చి రకరకాల ప్రశ్నలు అడిగారు. అడుగుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు తెలుసా? యేసయ్యని టెస్ట్ చేయాలని, యేసయ్యని శోధించాలని, యేసయ్యని ఇరుకులో పెట్టాలని, యేసయ్యని ఇబ్బందులో పెట్టాలని. ప్రజలు ఈయన మీదకి ఏం చేయాలంటే విరక్తి కలిగించాలి, ప్రజలే ఇన్ని చంపేడి చేయాలి అని చెప్పి రకరకాల ప్రశ్నలు అడిగేవాళ్ళు. కానీ దేవుడు అయిన యేసయ్య, దేవుని మహాకృప, యేసయ్య వచ్చిన ప్రతి పరిసయుడికి, శాస్త్రుడికి, చదువుకున్నవాడికి, సామాన్యుడికి, సామంతుడికి మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చేవాడు. అంటే దానికి అర్థం దిమ్మ తిరిగే జవాబు ఇచ్చేవాడు. ఇక నోరు తెరవలేడంతే, అలాంటి జవాబు ఇచ్చేవాడు. ఒక్కసారి పరిసయ్యులు, శాస్త్రులు వచ్చి పెద్ద జనసమూహం ఉండగా యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక పెద్ద మనిషి వచ్చి ఏమన్నాడంటే, అయ్యా, కైసరుకు పన్నివ్వటం యుక్తమా కాదా, న్యాయమా కాదా, మంచిదా కాదా? వెంటనే యేసయ్య తడబడకుండా ఏం చెప్పాడంటే, మీరు ఒక నాణ్యం నాకు ఇవ్వండి అన్నారు. అనగానే వెంటనే ఒక నాణ్యం ఇచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ అర్థం కాల. నాణ్యం అడిగాడు ఏంట్రా నాయన అని. ఆ నాణ్యం పట్టుకొని ఇచ్చిన అతనితో అన్నాడు, ఈ నాణ్యం మీద ఎవరి రూపం ఉందన్నాడు. అనగానే కైసర్ రూపం ఉందన్నాడు. కైసర్ది కైసర్కి ఇచ్చేయి, దేవునిది దేవునికి ఇచ్చేయి. దేవుని రూపం నా రూపం, నువ్వు నా దగ్గరికి వచ్చేయి. దిమ్మ తిరిగే జవాబు ఇచ్చాడు. అంత జనాలు అల్లాడిపోయారు, ఏంట్రా బాబు ఇదని. మరలా ఇంకోసారి టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్ ఏంటి తెలుసా? వ్యభిచార పాపములో పట్టబడిన యవన సహోదరిని, యవన స్త్రీని యేసయ్య పాదాల దగ్గర తీసుకొచ్చారు. కానీ పురుషుణ్ణి తీసుకురాలా. ఎవరిని తీసుకొచ్చారు? ఈ స్త్రీని తీసుకొచ్చారు. తీసుకురాగానే మళ్ళా టెస్ట్ చేయడానికి, అతన్ని రాళ్లతో కొట్టి చంపడానికి, ఎవరిని? యేసు ప్రభు వారిని రాళ్లతో కొట్టి చంపడానికి. ఏమన్నారంటే, ధర్మశాస్త్రం చెప్పబడుతుంది ఇలాంటి పాపం చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని. మీరేం చెప్తారయ్యా అంటే దానికి అర్థం ఏంటంటే, వాళ్ళ టెస్టు ధర్మశాస్త్ర ప్రకారం ఇలాంటి పాపం చేస్తే దేనితో కొట్టి చంపాలా? ఓకే, రాళ్ళతో కొట్టి చంపండి అనగానే వెంటనే అందరు కలిసి ఎవరా ఇన్ని చంపింది అనగానే ఎవరంటారు? యేసయ్య. ఎవరంటారు? యేసయ్య. దీనికి ఒక చట్టం ఉంది, ఎలా పడితే అలా కొట్టడమా, ఎలా కొట్టడం, చంపేయడమా అని చెప్పి అందరు కలిసి ఎవరిని రాలిసిరి కొడతారు? యేసయ్య మీద రాలిసిరి చంపాలి. అది వాళ్ళ టెస్ట్. ఒకవేళ యేసయ్యది ప్రేమ గల గుణం కదా, కనికరం గల గుణం కదా, జాలి గల గుణం కదా, క్షమించే గుణం కదా, ఈ ఒక్కసారికి క్షమించేనంటే నువ్వు ధర్మశాస్త్రం ఆచరించట్లా అని ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాల. ఏం టెస్ట్ పెట్టారు నాన్న, ఏం ట్విస్ట్ నాన్న, ఏం ట్రిక్కీ క్వశ్చన్ నాన్న. ఇక రెడీగా రాళ్ళతో ఉన్నారంటే ఈ మీద రాళ్ళు కాదు, యేసయ్య మీద రాళ్ళు వేయాలి. అదే టార్గెట్. అంతే. ఎవరి మీద రాళ్ళేయాలి? యేసయ్య మీద రాళ్ళు వేయాలి. అది టార్గెట్. మీకు తెలుసా, యేసయ్య ఒక అద్భుతమైన మాట అన్నాడు. జవాబు ఆ జవాబు ఏంటి తెలుసా? మీలో పాపము లేని వాళ్ళు మొదట రాయండి అన్నాడు. అంతే. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్, దిమ్మ తిరిగే జవాబు. ఏం చెయ్యాలో ఎవరికి అర్థం కాల, ఏంట్రా నాయనా ఇది అని. మళ్ళా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక లాయర్ గారు వచ్చారు. ఎవరు వచ్చారు? లాయర్ గారు వచ్చన్నారు. యేసయ్య, హూ ఈజ్ మై నైబర్, నా పొరుగువాడు ఎవడు అనగానే యేసు ప్రభు వారు ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు. బహుధనవంతుడైన యూదుడు. కానీ దారి దోపిడిగాళ్ళు, మాతృగాండ్లు, దొంగ వాళ్ళు అతన్ని కొట్టి కొర ప్రాణముతో అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అతను కలిగిన విలువ కలిగినన్ని తీసుకుని వెళ్ళిపోయారు. కొర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు యాజకుడు అటునుండి వెళ్ళాడు. చూసి చూనట్టు వెళ్ళిపోయాడు. నా ప్రార్థన టైం అయిపోతున్నాయి బాబు, ప్రసంగం చేయాలని వెళ్ళిపోయాడు. ఇంకొక అతను వచ్చాడు, లేవీడు. ఆయన కూడా చూసి చూన్నట్టు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు? ఒక సమరయుడు.
అడిగినవాడు నీ పొరుగువాడు ఎవడు అన్నవాడు ఎవరు? యూదుడు. యూదులకిను సమరలకి అస్సల పడదు. అపపపపపప అస్సలు పడదు. ఒక సమరేడట్టు వెళ్ళాడు. కానీ కింద పడినోడు ఎవరు? యూదుడు. అడిగినతను ఎవరు? యూదుడు. అడిగినతను కూడా, నా పొరుగువాడు ఎవరు అడిగిన కూడా యూదుడు. కింద పడినవాడు ఎవరు? యూదుడు. ఇప్పుడు చూడండి, ఆర్ యు రెడీ? ఏసీ అన్నాడు, ఒక సమరేయుడు వెళ్తున్నాడు. ఆ సమరేయుడు ఆ యూదుడిని చూసి గాయాలు కట్టి పూటకోని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, ఇంకా ఎక్కువైతే 2 దేనారాలు ఇచ్చి, ఇంకా ఎక్కువైతే మళ్ళా నేను తిరిగి కడతాన్నాడు. ఈ ముగ్గురిలో పొరుగువాడెవడు? దిమ్మ తిరిగే జవాబు యూదులకి సమరలకి పడదు. సమరయుడయ్యా, నువ్వు నన్ను ఒక అంట్రోనోడిగా చూస్తున్నావు, ఒక మూల పెడుతున్నావు, కానీ నా దగ్గర నుండే నీకు సహాయం అందబోతుంది. ఇంకొకళ్ళు యేసు ప్రభుని ప్రశ్న అడిగారు, అయ్యా నువ్వు ఎక్కడ ఉంటావు అన్నాడు. అనగానే యేసు అన్నాడు, కమ్, వచ్చి చూడండి. ఏ జవాబు? దిమ్మ తిరిగే జవాబు, వచ్చి చూడండి. ఏ పాస్టర్నైనా, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ సామాన్యుడైనా, ఏ సామంతుడినైనా, ఏ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అయినా దూరం నుండి వెంబడించడానికి అందరూ బాగుంటారు. దగ్గరికి వెళ్ళే కొలది అంటే ఆ వ్యక్తికి నువ్వు దగ్గరికి వెళ్ళే కొలది ఆ వ్యక్తి మీద నీకేం కలిగిద్ది? విరక్తి కలిగిద్ది. ఇంతే కదరా బాబీ స్వభావం అని. కానీ యేసయ్యది అలా కాదు. ఆయనకి దగ్గరయ్యే కొలది, అబ్బా హల్లెలూయా, ఆయనకి దగ్గరయ్యే కొలది, ఆయనకి సమీపించే కొలది వినయం భయభక్తులు పెరిగిద్ది. ఏంటి? ఆయన జీవితం అంత పవిత్రమైనది. బయటకు ఒకటి లోనకొక బతుకు కాదు. బయటకు ఒక మాట లోనొక బతుకు కాదు. బయట ఒక రంగు లోనొక రంగు కాదు. బయట ఒక తలంపు లోనొక తలంపు కాదు. బయట ఎలాగో లోపల కూడా అలాగే, పరలోకములో ఎలాగో భూమి మీద కూడా అలాగే, పరలోకములో ఎలాగో పాతాళములో కూడా అలాగే. ఆయన్ని సమీపించే కొలది మనకు వినయం పెరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రశ్నతో వచ్చారు మళ్ళా. ఎవరో? పరిసయ్యులు. ఆ పరిసయ్యులు అడుగుతున్న ప్రశ్న ఏంటి తెలుసా? అయ్యా, ఏ భర్త అయినా ఏ కారణం చేత అయినను తన భార్యను విడనాడుట న్యాయమా? ఈ ప్రశ్న ఎక్కడ అడుగుతున్నారు తెలుసా? చాలా ట్రిక్కీ క్వశ్చన్. ఈ ప్రశ్న ఎక్కడ అడుగుతున్నారు తెలుసా? బాప్టిజం ఇచ్చే యోహాను హేరోదు రాజును చూసి, నీ తమ్ముని భార్యని నీ భార్యగా తీసుకున్నావు, ఆమెను విడిచిపెట్టే, నీ తమ్ముడికి ఇచ్చేసేయి అనగానే